ఈ లోకంలో ఎంత బలమైన వస్తువైనా నాశనం అవుతుంది. ఇనుమును కత్తితో నరకవచ్చు, కట్టెను మంటతో కాల్చవచ్చు, నీటిలో వస్తువులు తడిచిపోతాయి, గాలికి ఎండుతాయి. కానీ ఈ విశ్వంలో ఏ ఆయుధము గాయం చేయలేనిది, ఏమంటా కాల్చలేనిది ఒకటి ఉంది. అదే నీ లోపల ఉన్న ఆత్మ. ప్రకృతిలోని ఏ శక్తి ఆత్మను తాకలేదని చాటి చెప్పే ఈ అద్భుతమైన శ్లోకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఆత్మ స్వభావాన్ని వివరిస్తూ ఏం చెప్పాడంటే, ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, మరియు గాలి దీనిని ఎండబెట్టలేదు. సాధారణంగా ఒక వస్తువును నాశనం చేయాలంటే ఈ 4 మార్గాలే ఉంటాయి: నరకడం, కాల్చడం, నానబెట్టడం లేదా ఎండబెట్టడం. కానీ ఆత్మ భౌతికమైన పదార్థం కాదు కాబట్టి అది ఈ ప్రకృతి నియమాలకు లొంగదు. అర్జునుడు తన బాణాలతో భీష్మ, ద్రోణుల వంటి వారిని చంపుతున్నానని భయపడుతున్నాడు. కానీ కృష్ణుడు చెబుతున్నదేంటంటే, అర్జునా, నీ బాణాలు కేవలం వారి శరీరాలనే తాకగలవు, వారి లోపల ఉన్న ఆత్మను నీ బాణాలు నరకలేవు. నీ దగ్గర ఉన్న అగ్ని అస్త్రాలను కాల్చలేవు. కాబట్టి అసలు నాశనమే లేని ఆత్మ గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని ధైర్యం చెప్పాడు. ఆత్మ అనేది పరమాత్మ అంశ కాబట్టి అది అన్నిటికంటే సూక్ష్మమైనది మరియు బలమైనది. ఈ శ్లోకం మనకు ఇచ్చే అతిపెద్ద బలం నిర్భయత్వం, అంటే ఫియర్లెస్నెస్. మీ శక్తిని గుర్తించండి. మీరు కేవలం ఈ బలహీనమైన శరీరం కాదు, మీ లోపల ఏ శక్తి నాశనం చెయ్యలేని అనంతమైన ఆత్మ ఉంది. బయటి ప్రపంచంలో ఎదురయ్యే విమర్శలు, అవమానాలు లేదా కష్టాలు మీ ఆత్మను గాయపరచలేవు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. సమస్యలు మంటల్లా చుట్టుముట్టినా, బాధలు సముద్రంలా ముంచెత్తినా మీ అంతరాత్మ ఎప్పుడూ సురక్షితంగా, స్వచ్ఛంగానే ఉంటుంది. ఈ నిజాన్ని నమ్మితే మీరు ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా నిలబడగలరు. మరణం పట్ల భయం వద్దు. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరనే తెలిసినప్పుడు వచ్చే ధైర్యం సామాన్యమైనది కాదు. మీరు అమరత్వపు వారసులు. ఈ చిన్న జీవితంలోని ఒడిదుడుకులకు భయపడకండి. అర్జునా, నువ్వు భౌతికమైన ఆయుధాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆత్మ ఆయుధాలకు అందదు. కాబట్టి నీ భయాన్ని వదిలేసి నీ లోపల ఉన్న అజేయమైన శక్తిని నమ్మి నీ ధర్మాన్ని నెరవేర్చు అని కృష్ణుడు మనకు సందేశం ఇస్తున్నాడు. ఆత్మను ఏమీ చేయలేదని తెలిసింది. మరి ఆ ఆత్మ ఎప్పుడు, ఎందుకు అలా స్థిరంగా ఉంటుంది? దానికి ఇంకా ఏ క్షణాలు ఉన్నాయి? ఆత్మ మార్పు లేనిది మరియు అంతటా వ్యాపించి ఉండేది అని ఆత్మ లక్షణాలను ఇంకా వివరంగా చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 24 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.